వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వర్షాలు దంచుకొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తెలంగాణలో వర్షాలు దంచుకొట్టనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. రేపు అదేవిధంగా ఎల్లుండి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇటు జీహెచ్ఎంసీ ఎలా సన్నద్ధమైంది? ఎస్ సంధ్య, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు ఇటు ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని జిల్లాల పరిధిలో, ఆ ప్రాంతంలోని కొన్ని జిల్లాల పరిధిలో ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ ప్రాంతంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. రేపు అయితే మాత్రం చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్, అదేవిధంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. గడిచినటువంటి అంటే చాలా కాలం నుంచి వర్షాలు తక్కువ పడుతూ వస్తున్నాయి. మొన్న హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం పడినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి, అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఈ అంశంపైన ఫోకస్డ్ గా పనిచేయాలి, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి ఈ వ్యవస్థలన్నింటినీ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు దాన్ని తెలియజేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది వెంటనే స్పందించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు పైన ముందుకెళ్లే విధంగా, అంటే వేగంగా పరిష్కారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్టుగా చెప్తున్నటువంటి వాతావరణ శాఖ అధికారులు ఈ రోజైతే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇటు మనం చూస్తే వనపర్తి, అదేవిధంగా నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాలకైతే ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక ఈ జిల్లాలతో పాటు మనం చూస్తే రేపు సగం తెలంగాణలో, అంటే సగానికి పైగా తెలంగాణలోని జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు కూడా అనేక ప్రాంతాల్లో ఇటు నాగర్ కర్నూల్, వనపర్తి కానీ, అదేవిధంగా మేడ్చల్, రంగారెడ్డి, దాంతోపాటు హైదరాబాదు ఈ జిల్లాల పరిధిలో ఎక్కువగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పలు విభాగాల అధికారులు అయితే మాత్రం కొంత అప్రమత్తంగా ఉన్నారు. సంధ్య. రైట్ రాముడు.